ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొన్ని వచనాలు చెప్పి నేను ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు, ఈ ప్రవచన వాక్యాలకి ముద్ర వేయవద్దు. ముద్ర వేయటం అంటే సీల్ చేయటం. ఏం చేయటం? సీల్ చేయటం అంటే మన భాషలో చెప్పాలంటే తాళం వేయటం, తాళము వేయటం. ఇప్పుడు ఒక ఇంట్లోకి మనం తాళం వేస్తున్నాం అనుకోండి, ఆ ఇంట్లో ఏమున్నది అనేది మనకు అర్థము కాదు, మనకు తెలియదు, మనకి తెలియదు. ఒక ఇంటికి మనం తాళం వేస్తే, ఒక ఇంటిని మనం సీల్ చేస్తే, ఒక ఇంటిని మనం ముద్రించేస్తే ఆ ఇంట్లో ఏముంది ఏమీ లేదు. ఒకవేళ అందులో ఉన్న వస్తువులు ఏమైనా మనకు ఉపయోగపడితే ఆ పడవ మనకేమీ తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఈ ప్రవచన వాక్యాలకి, ఈ గ్రంథానికి మనం ఏం వేయకూడదంటే సీల్ వేయకూడదు, సీలు వేయకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇది ప్రకటించబడాలి, ఇది ప్రకటించబడాలి. ఇందులో ఏముందో జనానికి తెలియాలి. ఎందుకు? కాలము సమీపమై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం మాత్రం సీల్ చేసేస్తాం. ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళినప్పట్లోనే మూసేసి జిప్పేసి సీల్ చేసి ఆడబెట్టేస్తాం, అనా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా కాదా? దేవుడేమో ఈ ప్రవచన వాక్యానికి, ఈ గ్రంథానికి సీల్ వేయొద్దు, దాన్ని ఓపెన్ ఉంచండి, దాన్ని ప్రకటించండి. ఎందుకంటే ఇందులో ఏముందో జనానికి తెలియాలి, ఇందులో ఎంత సత్యం ఉందో, ఎంత నిత్య జీవం ఉందో, దీనివల్ల ఎలాంటి మానవులకు ఉపయోగం ఉందో దాన్ని ప్రకటించండి, తెలియచేయండి. దాన్ని సీల్ చేయకండి, దాన్ని ఒక చోట ఉంచకండి, ముద్రించకండి అని దేవుడు చెప్తుంటే మనం మాత్రం సీల్ చేసి ఒక మూల పెట్టేస్తాం. ఇక అందులో ఏముందో మనకు అనవసరం. అయ్యగారు ఏదో 4 ఆదివారం వెళ్ళినప్పుడు 4 మాటలు చెప్తారు, ఇక 4 మాటలే. మళ్ళీ తర్వాత అసలు అందులో ఏముంది, ఎవరెవరితో దేవుడు ఈ విధంగా మాట్లాడు, ఆ కాలంలో ఉన్న రాజులు ఎవరు, ప్రవక్తలు ఎవరు, లేకపోతే ఆ కాలంలో జరిగిన సంఘటనలు ఏంటి, అసలు ఆ కాలంలో సంఘటనలు ఎలా జరిగినాయి, ఈ కాలంలో ఎలా జరుగుతున్నాయి, కనీసం ధ్యానిద్దాం, చదువుదాం, తెలుసుకుందాం అనేటువంటి కనీస ఇంట్రెస్ట్ కూడా మనకి ఉందంటారా? లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఇది మన వర్తమానం కాదు కానీ జ్ఞాపకం చేస్తున్నాను. కాలం సమీపమైనది, రాకడికి దగ్గర పడింది కనుక దయచేసి ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళి ఇంట్లో సీల్ చేసేసి మరలా వచ్చేటప్పుడు తెలిసే ప్రయత్నం చేయకండి. ఎంతో కొంత సమయము ధ్యానించే ప్రయత్నము చేయండి. ఎంతో కొంత సమయం, రోజుకి ఒక 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు ధ్యానించే ప్రయత్నము చేయండి, చదివే ప్రయత్నం చేయండి. సీల్ చేయకండి. సీల్ చేసి అట్టుంచితే ఎంతో కొంత నష్టపోవడానికి అవకాశం లేకపోలేదు. ఎందుకు? కాలము సమీపమై ఉన్నది. అయితే 11వ వచనంలో ఏమన్నదంటే, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయం చేయని, అపవిత్రుగా ఉన్నవాడిని ఇంకా అపవిత్రుగానే ఉండని. ఎందుకంటున్నాడు దేవుడు ఈ మాటలు? ఎందుకంటున్నాడు? అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని, మోసం చేసేవాడిని మోసం చేయని, అపవిత్రుడైన వాడిని. అపవిత్రత అంటే చాలా వస్తాయి ఇందులో. బూతులు మాట్లాడటం, వ్యర్థమైన పనులు చేయటం, ఇవన్నీ అపవిత్రత కిందకే వస్తాయి. సరే, అపవిత్రమైన కార్యాలు చేసేవాడిని అపవిత్రమైన కార్యాలు చేయని. ఎందుకంటున్నాడు దేవుడు ఈ మాటలు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడి మాటలు ఆది కాండంలో చెప్పట్ల, ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఇవి చివరి మాటలు అన్నమాట. ఇవి చివరి మాటలు, చివరి మాటలు అంటున్నాడు. అన్యాయం చేస్తున్నారా? చేయని. పాపం చేస్తున్నారా? చేయని. బూతులు మాట్లాడుతున్నారా? మాట్లాడిని. ఇష్టానుసారంగా జీవిస్తున్నారా? జీవించుని. లోకానుసారంగా జీవిస్తున్నారా? జీవించుని అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. మరి ఎందుకనంటాడు దేవుడు ఈ మాటలు? ఎందుకనంటాడు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మత్తయి సువార్త
మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారి నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మశబ్దమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, తండ్రి, నేను దీనిని తాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారు మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తను అప్పగించబడినటువంటి రాత్రి జరిగిన సంఘటన గురించి ఇక్కడ రాయబడింది. ఆయన ఏం చేసిండు? అక్కడ ఉన్నటువంటి శిష్యులతో, మీరు మెలకువగా ఉంది, నాతో కూడా కొంచెం ప్రార్థన చేయండి అని చెప్పి కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిండు. వచ్చి చూసేసరికి ఈయన నిద్రపోతున్నారు. నిద్రపోతున్న వారిని లేపి, నాతో కోసేపు మెలకువగా ప్రార్థన చేయలేరా అని చెప్పి మరలా ప్రార్థన చేయమని చెప్పి మరలా కొంత దూరం వెళ్ళి యేసయ్య ప్రార్థన చేసి వచ్చాడు. మరలా వచ్చి చూసేసరికి వాళ్ళు పడుకొని ఉన్నారు. మరలా యేసయ్య వెళ్ళిండు, ప్రార్థన చేసిండు, వచ్చిండు. ఈసారి అంటున్నాడు, ఇక లాస్ట్ సారి వచ్చి అంటున్నాడు, ఇక పడుకోండి, ఇక పడుకోండి, ఇక మీకు చెప్పినా ఉపయోగం లేదు. ఇక ఇన్నిసార్లు చెప్పా, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధన వస్తుంది, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధన రాబోతుంది, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధన వస్తుందని 3 సార్లు చెప్పిన తర్వాత ఇక లాస్ట్ సార్ అంటున్నాడు, ఇక చెప్పినా ఉపయోగం లేదు. ఎందుకు? సమయం అయిపోయింది, సమయము అయిపోయింది. పట్టుకునే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఆ దగ్గరలోనే ఉన్నారు, సమయం అయిపోయింది. కాబట్టి ఇక దేవుడు చెప్పిన ఉపయోగం లేదనుకొని, వాళ్ళకి చెప్పిన ప్రయోజనం లేదనుకొని ఇక మీరు నిద్రపోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నోసార్లు నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, ఇదిగో అని చెప్పి దేవుడు చెప్పి 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 ఇసుకుపోయి ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, చివరి గ్రంథంలో అంటున్నాడు, రాత్రికి అతి సమీపంగా ఉన్నటువంటి సమయంలో అంటున్నాడు. అన్యాయం చేస్తున్నారా? సరే చేయని. అబద్ధాలు ఆడుతున్నారా? చేయని. తాగుతున్నారా? ఇక తాగని. ఇష్టానుసారంగా జీవిస్తున్నారా? జీవించని అని చెప్పి నేను అనుకుంటున్నాను. దేవుడికి ఇసుకుపోయి వాళ్ళకి చెప్పిన ప్రయోజనం లేదనుకొని ఆ మాటలు అంటున్నాడేమో ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము ద్వితీయోపదేశ గ్రంథం, తర్వాత యెహోషువ గ్రంథం, తర్వాత న్యాయాధిపతుల గ్రంథము. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం తీయండి, 21వ అధ్యాయం తీయండి. 21వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనము. ఆ దినములలో ఇశ్రాయేలుకి రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి విడిపించి యెహోషువ గ్రంథంలో వారికంటూ కొంత స్థలాలని పనిచేసిన తర్వాత ఏం చేశారు?
వీళ్ళు రాజు లేడు కాబట్టి, చెప్పేవాడు లేడు కాబట్టి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించటం స్టార్ట్ చేసేసారు. దేవుడు వదిలేసుకున్నాడా? వదిలేసుకోవాలా? ఏం చేస్తుండో తెలుసా? రాజుని ఏర్పాటు చేసిండు. సమూయేలు గ్రంథంలో మనకు రాజులు స్టార్ట్ అవుతారు. మొదటి రాజు దావీదు, తర్వాత మొదటి రాజు సౌలు, సౌలు రాజు తర్వాత దావీదు, దావీదు తర్వాత సొలొమోను. ఈ విధంగా ఒక తర్వాత ఒకరిని రాజులు ఏర్పాటు చేయడం జరిగింది. రాజులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ప్రవక్తను లేపి, ప్రవక్తలను ప్రేరేపించి దేవుడు అనేక మంది ప్రవక్తలతో ఏం చెప్పించిండు? నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, ఇగో దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చింది. అవునా కాదు? బైబిల్ మొత్తం వడగట్టిన ఈ మాటలే ఉంటాయి. సారం అదే. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇదే బైబిల్ యొక్క సారం. అయితే నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే ఏంటో, లేకపోతే ఏంటో అనేదే బైబిల్ చెప్పేది. ఎంతోమంది ప్రవక్తల్ని, యెషయా ప్రవక్త కానించి ఆ తర్వాత మీరు వరుసగా చదవండి, ఎంతమంది ప్రవక్తల్ని. సమూయేలు ఒక ప్రవక్త, యెషయా ఒక ప్రవక్త, ఇర్మియా ఒక ప్రవక్త, ఎహెజ్కేలు ఒక ప్రవక్త, జకర్యా ఒక ప్రవక్త, జెఫన్యా ఒక ప్రవక్త, హగ్గయి ఒక ప్రవక్త. వీళ్ళందరూ ప్రవక్తలతో కూడా దేవుడు చెప్పించిండు. ఏమని? ఇదిగో మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, లోకానుసారంగా జీవిస్తున్నారు, అది మానండి, అది మానుకోండి, అది మీకు మంచిది కాదు. నా మాట వింటే మీ పాడి పంటలను దీవిస్తా, నా మాట వింటే మిమ్మల్ని దీవిస్తా, ఆశీర్వదిస్తా, గొప్ప చేస్తా, ఇదిగో మీకు మంచిది కాదు, ఆ విధమైన జీవితం వద్దు, ఆ విధమైన ప్రవర్తన వద్దు అని చెప్పి ప్రవక్తల ద్వారా కూడా దేవుడు చెప్పించి పాత నిబంధనలో లాస్ట్ ప్రవక్త ఎవరు? మలాకీ ప్రవక్త. ఎవరు? పాత నిబంధనలో మలాకీ ప్రవక్త ద్వారా కూడా దేవుడు ఏం చెప్పించుడు? చూద్దామండి. 3వ అధ్యాయము 7వ వచనం. మలాకీ ప్రవక్త ద్వారా, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొన వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. ఇక చివరి ప్రవక్తతో కూడా అంటున్నాడు, మీ పితరుల నాటి నుండి, ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఒక్కరు కూడా మీరు నా మాట వినట్లేదు. మీరు నా మాట వింటే నేను మీ తట్టు తిరుగుతాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని గొప్ప చేస్తాను. దేవుని మాట వింటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్లో ఉన్నాయా లేవా? అయినా దేవుని మాట లెక్క చేసేది ఎవరు? అనగా దేవుని మాటను పట్టించుకునేది ఎవరు? దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించే వాళ్ళు ఎవరు? ఇది నిజంగా జరిగిందంటారా? ఎన్నిసార్లు ఎంతమంది ప్రవక్తల్ని దేవుడు పంపించినా, గద్దించినా, హెచ్చరించినా మాట వినలేదు అనేటువంటి మాట దేవుడు వారి మీద చెబుతున్నాడు. ఇది నిజమేనంటారా? జరుగుతుంది అట్లా? మనల్ని చూస్తే అర్థం కావట్లేదా? 10 సంవత్సరాల నుండి నేను మొత్తుకుంటున్నా, ఇదిగో నేను యథార్థంగా జీవిస్తున్నాను, నమ్మకంగా జీవిస్తున్నాను అన్నది చేతి లేకుండంటే బహుశా ఒక్క చేయి కూడా లేవదేమో అనగా. ఎంతమంది ప్రవక్తలను దేవుడు పంపించి నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి. మలాకీ ప్రవక్త తర్వాత ఏం జరిగిందో తెలుసా? 400 సంవత్సరాలు ఇక దేవుడు చెప్పటం మానేసిందండి. దేవుడు చెప్పటం మానేసింది. మలాకీ ప్రవక్త దగ్గర నుండి యోహాను మధ్య ఈ కాలము 400 సంవత్సరాలు. ఏమనుకుని ఉంటాడు దేవుడు? పోనీలే చెప్పినా వినరేళ్ళు ఉన్నాయి, ఎట్లా చేసి నాకు చేయని, ఎట్లా తిరిగో నాకు తిరగని, ఏ విధంగా బ్రతుకో నా విధంగా బతకని. అవునా కదా? 400 సంవత్సరాలు ఇక దేవుడు మౌనం వహించింది. ఇక ప్రవక్తల్ని పంపించి ఇది ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పటం లేదుగా, మానేసిండు, వదిలేసిండు. సుమారు 400 సంవత్సరాల దాకా ఏ ప్రవక్త వచ్చి ఇశ్రాయేల్ దగ్గర ప్రవచించినట్టు లేదు, బోధించినట్టు లేదు, వాళ్ళని హెచ్చరించినట్టు లేదు, వాళ్ళని గద్దించినట్టు లేదు. ఎందుకు? ఇక దేవుడు అనుకున్నాడు, వదిలేసిండు. ఉండని ఇంతమంది ప్రవక్తలను పంపించి ఇన్ని సంవత్సరాల నుండి నేను మొత్తుకొనినప్పటికీ, గద్దించినప్పటికీ, హెచ్చరించినప్పటికీ మాట వినట్లేదు అని చెప్పి దేవుడు ఎట్లా బతుకుని అట్లా బతకని, ఎట్లా ఉండేవాడు అట్లా ఉన్నాయి, ఏం చేస్తున్నా చేయని అని చెప్పి దేవుడు వదిలేసిందేమో ఒకసారి జ్ఞాపకము
చేసుకోండి. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు మరొకసారి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయం చేయని, బూతులు మాట్లాడండి బూతులే మాట్లాడి, దొంగతనం చేసేది దొంగతనమే చేయని, వ్యభిచారం చేసేది వ్యభిచారమే చేయని, అపవిత్రంగా ఉండేవాడిని ఇంకా అపవిత్రంగానే ఉండని అని చెప్పి దేవుడు బహుశా వదిలేసిందేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యము నీకు తగట్లేదు అంటే, దేవుడు నీతో మాట్లాడట్లేదు అంటే, దేవుడు నిన్ను సరిచేయడానికి ఇష్టపడట్లేదు అంటే, దేవుడు నిన్ను వదిలేసిందంటే, అయ్యో అది బహుభయంకరమైన పరిస్థితి. బహుభయంకరమైన పరిస్థితి. ఒకవేళ అలాంటి పరిస్థితికి నువ్వు ఎలా పోతున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నిన్ను కూడా చెప్పి 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 విసిగిపోయి వదిలేసేటువంటి పరిస్థితి రాబోతుందేమో ఒకసారి ఆలోచన చేయి. దేవుడికి నిన్ను సరేలే ఇలానే ఉంటుందా, సరే ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పిన మారట్లేదా, సరే అలాగే ఉన్నాయి. ఎన్నిసార్లు గద్దించినా ఆ పద్ధతి మార్చుకోవట్లేదా, సరే ఉన్నాయి అని ఒకవేళ నిన్ను వదిలేసే సమయం వచ్చిందనుకో, అది బహుభయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి రాకమునిపే దీపం ఉండగానే, సమయం ఉండగానే దేవుని వాక్యానికి లోబడటానికి ఇష్టపడండి. లోబడటానికి ఇష్టపడండి. దేవుడు వదిలేసిందాక చేసుకోకండి. ఒకవేళ దేవుడు వదిలేసి నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో, ఏ అపవిత్రమైన స్థితిలో అయితే ఉన్నావో, ఏ పాపిష్టి స్థితిలోనైతే ఉన్నావో, ఆ స్థితిలో ఉండటం అంత ప్రమాదం అంటే అది బహుభయంకరమైన ప్రమాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను మార్చకుండా, నీకు మారు మనసు కలగజేయకుండా, నీకు రక్షణ పుట్టించకుండా, నీకు పాపక్షమాపణ కలగజేయకుండా నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో, ఏ పాపిష్టి స్థితిలోనైతే ఉన్నావో, ఏ పనికిమాలిన స్థితిలో అయితే ఉన్నావో, ఆ స్థితిలో నీకు అలాగే వదిలేసి సరే ఉన్నాయి అని ఒకవేళ నిన్ను వదిలేస్తే అది ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచన చేయండి. నేను ఈ మధ్యన పేపర్లో చూశాను, టీవీలోనూ పేపర్లోనూ, అంత వయసున్న 7-8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లగాళ్ళు ఈ దొంగ పోలీసులు అంటే ఆటలున్నాయిగా, పట్టుకునే ఆటలు, అలా ఆడుకుంటూ ఒక చిన్న పిల్ల ఏం చేసిందంటే, నేను దాక్కొని దొరకకుండా ఉండాలి అని చెప్పి ఏం చేసింది, అక్కడ ఒక కారు ఉంటే ఎక్కడ కారులోకి డోర్ వేసుకుంది. ఇల్లు ఎతుకుతూ ఉన్నారు. కారులో అయితే చూసి మ్యాక్సిమం చూడగా ఆ ఇంట్లో, ఆ చాటున, ఈ దిన్ను చాటున, మంచు చాటున అక్కడెక్కడ చూస్తున్నారు. కానీ ఈ పాప దొరకట్లే. ఈ పాప అనుకుంది, నేను ఎక్కువసేపు వాళ్ళకు దొరకకుండా అనా కదా, దొంగ పోలీసు ఆడేటప్పుడు ఏం చేస్తాం, ఎక్కువసేపు దొరకకుండా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. ఏమేం చేసింది, ఆ కారులో ఉండి ఎక్కువసేపు దొరకకుండా ఉండాలని చెప్పి అందులోనే ఉంది. అర్ధగంట అయిపోయింది, గంట అయిపోయింది. ఈ పిల్లగాలు కాసేపు అటు చూశారు, ఇటు చూశారు, ఏం దొరకట్లేదని ఇటు వాళ్ళకి ఏ వయసు ఉంది, వాళ్ళకేం తెలుసు, దొరికిందా ఎదుగుదామని మనసు వాళ్ళకు ఉండదుగా. వెళ్ళిపోయింది అనుకొని చెప్పి ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారు. ఈ పిల్ల ఒక అర్ధగంట చూసింది, ఏం దగ్గరికి ఎవరు రావట్లా. 30 గంట చూసింది, ఏం దగ్గరికి ఎవరు రావట్లా. నీకు అందులోనే ఉంటుందా, ఉండదుగా, బయటికి రావాలిగా అని చెప్పి డోర్లు తెస్తూ ఉంటే డోర్లు రావట్లా, లాక్ పడిపోయింది. అప్పుడు ఆ అందులో ఉండటం ప్రమాదమా కాదా? ఆ అందులో ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ప్రమాదం. అందులో ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ప్రమాదం. వాస్తవం కదా? మనం పాపంలో ఎంత ఎక్కువ రోజులు ఉంటే అంత ప్రమాదం. మన నీచమైన కార్యాలలో ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత మనకు ప్రమాదం. మన కుటుంబానికి అది ప్రమాదం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అది ఎంత ప్రమాదమో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నీ మరణం వరకు కూడా నువ్వు అందులోనే ఉన్నావనుకో, ఏం జరిగింది ఒకసారి చూడండి. లోకస్వార్త నీ మరణం వరకు కూడా నువ్వు అందులోనే ఉంటే, పాపంలో ఉంటే, నీచమైన కార్యాలలోనే ఉంటే, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే ఎంత ప్రమాదమో ఒక వచ్చినని దేవుడు మనకి జ్ఞాపకం చేసి ఇందులో పెట్టిండు. అదేంటో చూద్దానండి. లోకస్వార్త 16వ అధ్యాయము 22వ వచనం. సరే 20వ వచనం కూడా చదవండి. లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున
ఆనుకొనుటకు కొనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ధనవంతుడు లాజరు. ఈ ధనవంతుడు తను చచ్చే వరకు ఎట్లున్నాడు? దేవుణ్ణి ఎరగకుండా ఉన్నాడు, దేవుని మాట లెక్క చేయకుండా ఉన్నాడు. పరిశుద్ధత అనేది పక్కన పెట్టేసిండు, నీతి అనేది పక్కన పెట్టేసిండు, మంచి అనేది పక్కన పెట్టేసిండు. తనకి నచ్చినట్లుగా, తనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రతి దినము సుఖపడుతూ జీవించిండు. చచ్చే వరకు అలాగే జీవించిండు. చచ్చిన తర్వాత తెలిసింది అలా జీవించడం ఎంత భయంకరము. చచ్చే వరకు పాపంలోనే జీవించడం ఎంత భయంకరమో తనకు అర్థమైపోయింది. చచ్చే వరకు ఆ విధమైనటువంటి అపవిత్రతలోనే జీవించడం ఎంత భయంకరమో తనకు అర్థమైపోయింది. చచ్చే వరకు మారు మనసు పొందకుండా, చచ్చే వరకు క్షమాపణ పొందకుండా జీవించడం ఎంత భయంకరమో ఆయనకు అర్థమైపోయి అప్పుడు కేకలు వేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మునున్నటువంటి ఆ లాజరుని పంపించి ఒక్క నీటి బొట్టు నా మీద వేయమనయ్యా, నేను చచ్చిపోతున్నా ఈ అగ్నిగుండంలో కాలుతూ యాతన పడుతున్నానని కేకలు వేస్తున్నాడు. కానీ ఆ అవకాశం దొరికిందా? దొరకదు కూడా. చనిపోయే వరకు మారు మనసు లేకపోతే, చనిపోయే వరకు అపవిత్రతలోనే ఉంటే, చనిపోయే వరకు పాపములో ఉంటే, చనిపోయే వరకు దేవుడు అవకాశం ఎన్నిసార్లు ఇచ్చినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు దేవుడు బొచ్చగించినా, ఎన్నిసార్లు ఇదిగో ఆ మార్గం మంచిది కాదని హెచ్చరించినా, తెలియజేసినా, మాట్లాడినా, మందలించినా, అదే మార్గంలో ఉంటే, చనిపోయే వరకు ఉంటే, ఇదిగో ఈ ధనవంతుడికి ఎలాంటి ప్రమాదకరమైన స్థితి ఎదురైందో మనకు కూడా అదే ప్రమాదకరమైన పరిస్థితి ఎదురయ్యింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా చిన్నపిల్ల డోర్ తీసేవారు లేక, అందులో నుండి బయటికి తీసుకొచ్చేవారు లేక అందులోనే చనిపోయింది. ఊపిరాడక అందులోనే చనిపోయింది. ఆమె అక్కడ ఉండటం ప్రమాదము అన కదా. ఆమెకు తెలియదేమో చిన్నపిల్లకి, నేను అక్కడే ఉండటం, అలా ఉండటం ప్రమాదం అని తెలియకెళ్ళింది. ఆ ప్రమాదం ఇరుక్కొని చనిపోయింది. నీకు తెలీదా? వ్యభిచారం ప్రమాదమని, దొంగతనం ప్రమాదమని, దేవుని దృష్టిలో అబద్ధాలాడటం, నిత్యమైన కార్యాలు చేయటం ప్రమాదం అని నీకు తెలీదా? తెలుసు, అయినా మనం అందులోకి వెళ్తాం. జాగ్రత్త. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రమాదం అని తెలిసినా అందులోకి వెళ్తే, ప్రమాదం అని తెలిసినా అందులోకి వెళ్తే ఖచ్చితంగా దాని పర్యావసాన్ని నువ్వు ఎదుర్కోవాల్సిన రోజు ఖచ్చితంగా వచ్చింది. నేను అనుకుంటున్నాను, ఆ చిన్నపిల్లకి తెలియకెళ్ళింది, అది ప్రమాదం తెలియకెళ్ళింది, అందులో ఉంటే ప్రమాదం తెలియక అందులోనే ఉంటే ఆమె తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. నీకు తెలియదా? పాపంలో అపవిత్రతలో ఉంటే, చచ్చే వరకు ఉంటే ప్రమాదమని, నరకమని నీకు తెలియదా? ఆ డోర్ తీసేవారు కూడా ఎవరు లేరు. పాపం ఆమె తన ప్రమాదంలో ఉన్నది ఎరిగినప్పటికీ, అవునా కదా, కూసేపుడికి గింజుకుంటుందా లేదా? ఊపిరాడకి ఇబ్బంది పడిద్దా లేదా? ఆ ఇబ్బంది పడేటప్పుడు అరిచి ఉంటుంది, కేకలు వేసి ఉంటుంది, ఎవరైనా ఉన్నారేమో సహాయం చేస్తారేమోనని ఆమె కూడా ఎంతో కొంత అరిస్తుంటుంది, కేకలు వేసి ఉంటుంది. కానీ డోర్ తీసే వాళ్ళు ఎవరు లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ మేము చెప్తున్నాం, గొంతెత్తి చెప్తున్నాం, అరిచి చెప్తున్నాం, సేవకులు చెప్తున్నారు, సువార్థికులు చెప్తున్నారు, పాపంలో ఉంటే ప్రమాదం అని చెప్పి మేము చెప్పట్లేదా? ఆమెకు డోర్ తీసేవాళ్ళు ఎవరు లేరు, మేము డోర్ తీయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఆ ప్రమాదంలో నుండి, ఆ ఉచ్చులో నుండి బయటపడటానికి ఇష్టపడితే డోర్ తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. యేసయ్య అంటున్నాడు, ఎవరైనా తలుపు తడితే, నేను ద్వారం నుండి తలుపు తడుతున్నాను, ఎవరైనా తలుపు తీస్తే ఆ పాపం అనే ఉచ్చులో నుండి, పాపం అనే రొచ్చులో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైనా వల్లోనో గాలానికి పడ్డ చేపలు మీరు చూసారా? ఎప్పుడు చూడలేదా? గాలానికి పడ్డ చేప తీయంగులని బయటకు వచ్చి ఏం చేసింది? గిలగిల కొట్టుకుంటుంటుంది,
కొట్టుకొంగలోని ఆ గాలి వేసిన ఆయన ఏం చేస్తాడు, దాన్ని తీస్తాడు, ఆ ముళ్ళకి తీస్తాడు. చేప అనుకుంటుంది, అమ్మయ్యా నేను బతికిపోయా అనుకుంటుంది. కానీ దాన్ని తీసుకొచ్చి అక్కడ వండుకొని మొక్కలు కోసుకొని తింటాడు. చంపేటప్పుడు అనుకుంటుంది, నన్ను బతికిచ్చిండు అనుకున్నా, కానీ నన్ను చంపేసిండు అనగా తీసినప్పుడు ఏమనుకుంటుంది, అమ్మయ్య ఆ ప్రమాదంలో నుండి నన్ను తప్పించిండు, ఆ ప్రమాదంలో నుండి నన్ను విడిపించిండు అనుకుంటుంది. కానీ మనోడి ఉద్దేశం ఏంటి, అందులో నుండి ఎత్తడు, ముళ్ళులో నుండి ఎత్తడు, కానీ డేక్షలోకి పంపిస్తాడు. డేక్షలోకి పంపించి ఏంచి ఏం చేస్తాడు. ఈరోజు సాతాను నీకేం చేస్తాడంటే చక్కగా దేవుని సన్నిధి నుండి దూరం చేసి, దేవుని సన్నిధిలో ఏముంటుంది, 1 గంట అరుపులు, 1 గంట కేకలు, అయ్యగారు 1 అర్ధగంట వర్తమానము. మనమేమో ఏదో తప్పు చేసిన వాళ్ళగా కూర్చొని ఉండాలి, ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా కూర్చొని ఉండాలి. అదే సినిమాకి వెళ్ళిననుకో డ్యాన్సులు, ఆనందం, సంతోషం, కేకలు అనగా సాతాను కూడా ఏం చేస్తాడు, మనల్ని చక్కగా విడిపించినట్లుగా మనం భావిస్తాం. ఈ ప్రమాదంలో నుండి ఇప్పుడు ఎవరైనా వచ్చి మందిరంలో ఉన్న ఇట్లాంటి చిన్న పని ఉందనుకో, అమ్మయ్య వెళ్ళిపోతాం బయటికి, అయ్యగారు చెప్పి ఆ సోదంతా వెళ్ళాక టయానికి వచ్చినవారు నువ్వు అని చెప్పి వాడు వచ్చి 5 నిమిషాల పని అయినా ఆడితో అర్ధగంట సూర్యాస్తం. ఎందుకు, నువ్వు బలి టయానికి వచ్చినవరా, నన్ను ప్రమాదంలో నుండి తప్పించడానికి అని మనం అనుకుంటాం. కానీ అసలు ప్రమాదం దాని వెనకుందని మనం గుర్తించలేము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదాం కూడా ఏం చేసింది, సాతాను కూడా ఏం చేసింది, ఆదాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పండు తింటే సస్తారని దేవుడు చెప్పినా, చావరు మీరు చావరు, దేవదూతల వలె బ్రహ్మాండంగా ఉంటారు అంతే. దాని వెనకున్నటువంటి ప్రమాదం మీరు గుర్తించక ఏం చేశారు, పండు తిని సమృద్ధికి, సంతోషానికి, దేవునితో ఉన్నటువంటి సఖ్యతకి, ఐక్యతకి ఏమైపోయారు, దూరం అయిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బుట్టలో వేసినప్పుడు సంతోషంగా ఉంటుంది, చేపనే గాలని తీసి బుట్టలో వేసినప్పుడు సంతోషంగానే ఉంటుంది. ఈ మాటలు మిమ్మల్ని కుచ్చుకుంటుంటాయి, ఈ మాటలు మిమ్మల్ని గాయపరుస్తూ ఉంటాయి, ఈ మాటలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పరుస్తూ ఉంటాయి. ఎవరన్నా ఒకరు తీసి మిమ్మల్ని ఆ బుట్టలో పడేశారనుకో, బుట్టలో మీకు హాయిగానే ఉంటుంది. కానీ ఆ బుట్టలో నుండి మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా, సట్టిలోకి వెళ్తారు. సట్టిలోకి వెళ్ళి మీరు కాల్చబడతారు. కాల్చబడిన తర్వాత ఒక వ్యక్తికి చక్కగా ఆహారంగా మిగిలిపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మా మాటలు మీకు కొంచెం పుచ్చుకున్నట్టు అనిపించవచ్చు, కానీ దీని వెనక గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప దీవెన ఉంది, గొప్ప లాభం ఉంది అనే సత్యాన్ని మీరెన్నటికీ కూడా మర్చిపోవడానికి వీలు లేనే లేదు. ఆ పిల్లకి తెలియదు, అందులోకి వెళ్ళిపోయింది, ప్రమాదాన్ని గుర్తించలేకపోయింది, తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. కానీ ఈరోజు నీకు తెలుసు, నాకు తెలుసు, ఏంటి పాపం వల్ల మనకు ప్రమాదమే ఉంది తప్ప మరి ఏమీ లేదు అని నీకు, నాకు, మనందరికీ తెలుసు. కానీ మనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, మనలో ఉన్నటువంటి ఆ పాపపు ఆలోచనని మనం తీసివేసుకోలేకపోతున్నాం. ఒకవేళ దేవుడు నీకు ఇవ్వాల్సిన అవకాశాన్ని ఇచ్చేసి, దేవుడు చెప్పాల్సినంతగా చెప్పేసి ఇక ఉండనీలే, వాళ్ళందరూనే ఉంటారట, సరే ఉన్నాయి అన్నాడు అనుకోండి, అంతకు మించినటువంటి ఘోరం మన జీవితంలో మరొకటి ఉండదు. దేవుడు వదిలేసే కాడికి వచ్చిందనుకోండి, అంతకు మించినటువంటి దౌర్భాగ్యం మన జీవితంలో మరొకటి ఉండదు. కాబట్టి దేవుడు నిన్ను వదిలేసే కాడికి నీ జీవితము రాకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఏదైనా ఒక వస్తువు పోతే ఏం చేస్తాం, కాసేపు ఎతుకుతాం, 1 గంట ఎతుకుతాం, 2 గంటలు ఎతుకుతాం, 3 గంటలు ఎతుకుతాం, 4 గంటలు ఎతుకుతాం, సరిపోతే పోయిందిలే అని వదిలేస్తాం. అవునా కాదా? ముందు ఆశతో ఎతుకుతాం, దొరికిద్దేమో అని ఆశతో ఎతుకుతాం. కానీ గంట ఎతికినా, 2 గంటలు ఎతికినా, 3 గంటలు ఎతికినా, 1 రోజుల్లో ఎతికినా దొరకట్లేదు అనుకోండి, ఏం చేస్తాం, పోతే పోయిందిలే అని వదిలేస్తాం. దేవుడు నీ కోసం వెతుకుతున్నాడు, దేవుడు నువ్వు దొరికిన మనకు దీవెనకరమైన ప్లేస్లో ఉంచుతుడు.
ఆశీర్వాదకరమైన ప్లేస్లో ఉంచుతారు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతారు. కానీ దేవునికి దొరకకుండా నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు అనుకో, కొంత సమయం వరకు దేవుడు నీ కోసం ఎదురు చూస్తాడు, కొంత సమయం వరకు దేవుడు నీ కోసం కనిపెట్టుకొని ఉంటాడు, కొంత సమయం వరకు దేవుడు నీ కోసం 2 చేతులు చాపి ఉంచుతాడు. సమయం ముగిసిపోయిన తర్వాత దేవుడు కూడా వదిలేస్తాడు. అలాంటి వదిలేసే రోజు నీ జీవితంలో ఒకటి వచ్చిందనుకోండి, ఖచ్చితంగా అది మనకి ఒకరోజు శాపంగా తీరని నష్టాన్ని మనకు మిగిలిచింది. అలాంటి పరిస్థితి రాకముందే మనం ఏం చేయాలి అంటే, నువ్వే స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఒకవేళ దేవునికి ఆయాసకరమైన పరిస్థితి నీలో ఏదైనా ఉన్నట్లయితే ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకునేటువంటి ప్రయత్నము చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పి దేవుడు నిన్ను వదిలేసేటువంటి పరిస్థితి వచ్చిందేమో, అలాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలి అంటే కనీసం ఈరోజైనా దేవుని మాటకి మనం ఏం చేయాలి? చెవి యొగ్గేటువంటి వ్యక్తులుగా ఉండాలి. విడిచిపెట్టే వాటిని విడిచిపెట్టనివ్వాలి మన జీవితంలో. అలా విడిచిపెట్టుకోకపోతే సరేలే ఉన్నాయిలే అని దేవుడిగిన నీ జీవితంలో వాటిని అంటే అవి నీకు ఒకరోజు ఉరిగా, నష్టంగా, కష్టంగా, శాపంగా మిగిలితే అలాంటి పరిస్థితి రాకుండా ఉన్నప్పుడే మనం వదిలేసుకునే వాటిని వదిలేసుకున్నాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం. మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన, ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేద్దాం. ఇప్పటికీ భవిష్యత్ దేవుడు నీకు ఎన్నోసార్లు చెప్పిండేమో, తెలియజేసిండేమో, అయినా దేవుని మాట నువ్వు వినలేదేమో. చివరిసారిగా బహుశా ఒకవేళ ఇదే చివరి హెచ్చరికేమో, ఇదే చివరి అవకాశమేమో, ఇదే చివరి అవకాశమేమో, మరలా నీకు అవకాశం ఇవ్వడానికి లేదేమో, మరొక అవకాశం ఇవ్వడానికి నీకు లేదేమో, ఆ సమయం నీ జీవితంలో లేదేమో. ఎప్పుడు ఉండని పోనీ అంటాం, విసిగిపోయినప్పుడు, వేసారిపోయినప్పుడు, ఇక దాన్ని వదిలేసుకోవడానికి మనం ఇష్టపడినప్పుడు, దాన్ని వదిలేసుకోవడానికి ఇష్టపడినప్పుడు ఉండనిలే, పోనీలే అనేటువంటి స్థితిలోనికి మనం వస్తాం. ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవుని రాజ్యములోనికి చేర్చుకోవడానికి దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చిండేమో. నీ జీవితాన్ని మార్చడానికి, నీలో ఉన్న పాపాన్ని కొట్టివేయటానికి, నీలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి దేవుడు నీకు అనేక అవకాశాలు ఇచ్చిండేమో. ఎందుకంటే ఆ పాపం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, తర్వాత నీ ఆత్మని భయంకరమైనటువంటి నరకంలోనికి తోసివేస్తుంది గనక.